ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కలిదిండి సానా రుద్రవరం గ్రామాల్లో దివంగత వంగవీటి మోహనరంగ విగ్రహాలకు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పేడ పోసి అవమానించారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను వెంటనే గుర్తించాలని, బాధ్యులైన వారిని శిక్షించాలంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. నేతల విగ్రహాల పట్ల అవమానకర చర్యలకు పాల్పడేవారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఇద్దరు వ్యక్తులు ముసుగు వేసుకుని ఇటువంటి దుశ్చర్యకు పాల్పడినట్లు సీసీ కెమెరాల ద్వారా తేలింది. కులాల మధ్య చిచ్చు పెట్టేందుకే కావాలనే ఎవరో ఇటువంటి పని చేశారని కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మండిపడ్డారు. దోషులను పట్టుకోవాలంటూ ఐజీతో ఫోన్లో మాట్లాడారు. వంగవీటి మోహన్ రంగాను ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా చూడకూడదని, ఆయన అందరివాడని ఎమ్మెల్యే అన్నారు. రంగా విగ్రహానికి పాలాభిషేకం చేయబోతుండగా దోషులను పట్టుకుని వారి చేతే చేయించాలంటూ కొందరు పట్టుబట్టారు. అయితే అలాంటి దుర్మార్గులు రంగా విగ్రహాన్ని తాకి వెళ్లడం సరికాదంటూ కామినేని శ్రీనివాసే స్వయంగా పాలాభిషేకం చేశారు.